ఏడు తర్వాత రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. ఒకరోజు సాయంత్రం భలే విచిత్రం జరిగింది. ఏదో ధ్యాసలో అంకెలు లెక్క పెట్టుకుంటున్నానా, ఉన్నట్టుండి 7 తర్వాత అంకేదో గుర్తుకు రాలేదు. బాగా ఆలోచించాను. ఒకసారి కాదు, వరుసగా లెక్క పెట్టుకుంటూ చూశాను. 1 2 3 4 5 6 7 అంతే, అక్కడే ఆగిపోతోంది. ఆ తర్వాత ఇంకా అంకెలు ఉన్నాయని తెలుస్తోంది, కానీ అవేమిటో గుర్తుకు రావట్లేదు. తల బద్దలు కొట్టుకున్నా ఫలితం లేదు. ఏమే కాంతం, 7 తర్వాత ఏమిటి అని అడిగాను భార్యని. చాలా సందర్భాల్లో మా కాంతం నాకన్నా ఎక్కువ తెలివైందని నిరూపించింది కాబట్టి ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం వస్తుందని ఊహించాను. 7 తర్వాత ఏముంది, జీడిపాకం జీవితాలు సీరియల్ వస్తుంది అంది తాపీగా. అబ్బా అది కాదే, 7 అంకె తర్వాత ఏమొస్తుంది అని ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను. ఆమె కూడా కొంచెంసేపు ఆలోచించింది. ఏం లాభం లేదు, 7 తర్వాత అంకేదో గుర్తుకు రావట్లా. చాలే సంబడం, నాకు ఇంకేం పని లేదనుకున్నారా? 7 తర్వాత ఏముంటే నాకెందుకు, మీరు తీరిగ్గా ఆలోచించుకోండి అంటూ విసవిస వంటింట్లోకి వెళ్ళిపోయింది. సమాధానం తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోకుండా తప్పుకోవటము తెలివితేటలే అనుకున్నాను. మళ్ళీ శేష ప్రశ్న ముందుకొచ్చింది. 7 తర్వాత అంకె ఏమిటి? బయట బజార్లో ఎవరైనా కలుసుకొద్దామని కనుక్కుని వద్దామని బయలుదేరాను. మా ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని అడగడం మొదలెట్టాను. ఆశ్చర్యం, ఏ ఒక్కడికి గుర్తుకు రావట్లేదు. 7 తర్వాత ఏముంది, ఆఫీస్ నుంచి ఇంటికి రావటం, టీవీ చూడటం, తినటం, పడుకోవటం. దాదాపు అందరు ఇదే సమాధానం. ఈ పనికి మాలిన టీవీ ఒకటి వచ్చిన తర్వాత టీవీ చూడటం ఓ పని అయిపోయింది అందరికీ. కుటుంబం, సంసారం, పిల్లలు ఇవేమీ లేవు. సరే, ఆ విషయాలు మనకెందుకు. అది కాదండి, 7 తర్వాత అంకె ఏమిటని నా ప్రశ్న అని అడిగితే వెంటనే నిశ్శబ్దం. ఒక్కడు సమాధానం చెప్పడే. ఒక్కొక్కడు ఒక్కొక్క తరహా. ఒకడు తల పైకెత్తి ఆలోచిస్తున్నట్టు నటిస్తాడు, ఇంకొకడు మనసులోనే 1 నుంచి మొదలెట్టి లెక్క పెట్టుకుంటాడు, ఇంకొక మహా ఇల్లాలు నా వైపు చిరాగ్గా చూసి తలుపేసేస్తుంది. అయినా సరే ఒక్కరి దగ్గర సమాధానం లేదు. అందరూ మర్చిపోయారు 7 తర్వాత ఏంటి. పోనీ మా ఇంటి దగ్గర ఒక మేధావి ఉన్నాడు, చాలా టీవీ చర్చల్లో పాల్గొంటాడు. అతన్ని అడుగుదామా సలహా చెప్పాడు స్నేహితుడు కృష్ణ. సరే అని ఇద్దరం సరే అనుకుని మేధావి దగ్గరికి వెళ్ళాం. మేధావి గారు 7 తర్వాత ఏమొస్తుందండి అన్నాను గౌరవంగా. చూడండి, 5 తర్వాత 6 వచ్చింది, 6 తర్వాత 7 వచ్చింది. దీన్ని బట్టి చూస్తే 7 తర్వాత ఏదో వస్తుందనే అనిపిస్తుంది. అయితే 6 తర్వాత 7 రావటంలో 6 ప్రోద్బలం ఏమన్నా ఉందా లేదా అనేది పరిశీలించాలి. దాన్ని ఆధారం చేసుకుని 7 తర్వాత ఏమొస్తుందో మనం కనుక్కోవచ్చు. ఆయన టీవీ చర్చల్లో చెప్పినట్టు చెప్పుకుపోతున్నాడు. మనం మేధావి అయితే నాకు తెలియదని చెప్పాల్సిన అవసరం ఏముండదని అర్థమైంది. పోనీ ఎవరైనా లెక్కల మాస్టర్ అయితే చెప్పేస్తాడేమో. పక్క వీధిలో బాదరాయణ అని కోచింగ్ సెంటర్ నడిపే లెక్కల మాస్టర్ ఉన్నాడు, ఆయన కలుద్దామా? కృష్ణ మళ్ళీ సలహా పారేశాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాం. బాదరాయణ గారు, 7 తర్వాత ఏమిటండి? ఉండే ఉంటుంది ఏదో ఒకటి, అయినా దానికి విలువ ఎక్కడది. ఇప్పుడు ఎంసెట్ ర్యాంకులు తీసుకోండి, 1 2 3 అంతే. ఆ తర్వాత ఏ అంక వస్తే మాత్రం లాభం ఏముంది? వాటి గురించి, అవి తెచ్చుకున్న వాళ్ళ గురించి తెలుసుకుని మాత్రం ఏం ప్రయోజనం అని చెప్పి పిల్లల మీద తన పాఠాల బాధుడు, చదువుల బాధుడు కొనసాగించాడు. కృష్ణ ఇక వల్ల కాదని చేతులు ఎత్తేశాడు. నేను ఒక్కడనే కనపడ్డ వాళ్ళందరిని అడుగుతూ తిరుగుతున్నాను. ఒక పార్కుకు వెళ్ళి చెట్లు లెక్క పెట్టడం మొదలెట్టాను. మళ్ళీ అదే గొడవ. 6 7 తర్వాత ఆగిపోతుంది. అక్కడే గడ్డిలో పడుకొనున్న ఓ వ్యక్తి ఏమిటి సమస్య అని అడిగాడు. అతను చిత్రకారుడట. నేను నా సమస్య చెప్పాను. ఉన్నవి 7 అంకులు, 7 అంకెలే. అంకె తర్వాత ఇంకేముంటాయి? దాని తర్వాత ఇంద్రధనస్సు చూడండి, 7 రంగులు ఉంటాయి అని చెప్పాడు అతను. అక్కడే ఆడుతున్న కుర్ర క్రికెటర్ని అడిగాను, అసలు 7 అనే అంకె ఉందా? నాకు తెలియదు అంకుల్, నాకు తెలిసినంతవరకు 6 అన్నిటికన్నా ఎక్కువ అని చెప్పాడు. నేను అక్కడి నుంచి బయటపడి బస్సు ఎక్కాను. కనపడ్డ వాళ్ళందరిని అడుగుతూనే ఉన్నాను. మంచి ఫార్మల్ బట్టలు, టై కట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కనిపించాడు. బాబు 7 తర్వాత ఏమొస్తుందో తెలుసా అడిగాను. ఓ చదవ పెద్ద విషయం ఏంటి, 7 తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. వారం అంతా గొడ్డు చాకరీ చేస్తామా? వారాంతంలో 2 రోజులు నిద్రకి, బట్టలు తుక్కోవడానికి, సినిమాకి, మందుకి సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సోమవారం, మళ్ళీ అదే ఆఫీసు, అదే గొడ్డు చాకరీ దిగులుగా చెప్పాడు అతను. కండక్టర్ వచ్చి టిక్కెట్ ఇచ్చాడు. అతనికి రోజా అంకెలతో లెక్కలతోనే కదా పని రోజు అని ఆయన అడిగాను. 7 తర్వాత ఏమిటండి అని. 7 తర్వాత 7:15 7:30. ఆ తర్వాత అదే లాస్ట్ స్టాపు. తల పట్టుకున్నాను నేను. వెనకటికి పేరు మర్చిపోయిన ఏకకథలా తయారైన నా బతుకు. 7 తర్వాత అంకేమిటో గుర్తుకురాదు, అలాగని వదలనీయదు. బస్సు దిగిన తర్వాత ఒక చోట కద్దరు చొక్కా వేసుకున్న చోటా నాయకుడు కనపడ్డాడు.
అయ్యా నమస్కారం, చేతులు జోడించాను భక్తిగా. అధికార పక్షమా ప్రతిపక్షమా అడిగాడు ఆయన. ప్రజాపక్షం. ఓహో, ఇదో కొత్త పార్టీనా? సరే, ఏమిటి నీ సమస్య? 7 తర్వాత సణిగాను. ఏమిటి 7 తర్వాత? ఉన్న టర్మే 5 ఏళ్ళు, అది కూడా ఉంటుందో ఊడుతుందో తెలియని ప్రభుత్వాలు, పదవి కొనుక్కున్న దాంట్లో సగం కూడా సంపాదించుకోకముందే ఎలక్షన్లు, 5 ఏళ్ళు చూడక చానాళ్ళు అయిపోయింది, ఆ తర్వాత నాకేం తెలుసు అంటూ ముందుకు గదిలాడు ఆయన. ఆయన వెనకుండే అనుచరగణంలో ఒక అతను నన్ను పక్కకు పిలిచి విషయం చెప్పాడు. 7 తర్వాత అయ్యగారు మందు విందు పొందు మూడులో ఉంటారు, నేను ఏర్పాటు చేస్తాను, నీ పని కావాలంటే 7 తర్వాత రా. ఆ 7 తర్వాతే నా సమస్య అంతా అని అనుకుని బాధపడి అక్కడి నుంచి కదిలాను. ఊరంతా తిరిగాను, కనపడ్డ వాళ్ళందరినీ అడిగాను. ఏ ఒక్కరూ 7 తర్వాత అంకేమిటో చెప్పలేకపోయారు. ఉస్సూరంటూ ఇంటికి చేరాను. అయ్యిందా మీ రాజకార్యం? వెటకారంగా అడిగింది కాంతం. ఏం కార్యం అనే ఊరంతా తిరిగాను, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చెప్పలేకపోయారు. ఏమిటండి చెప్పేది? అదే 7 తర్వాత ఏమిటనే నా ప్రశ్నకు సమాధానం. బాగానే ఉంది సంబడం, ఇంకా వదలలేదా దాన్ని? 7 తర్వాత ఏముంటే మనకెందుకండి? అదంతా ఆలోచిస్తే మనకేమొస్తుంది చెప్పండి? రేపు పిల్ల స్కూల్ ఫీజు కట్టాలి, అది ఎట్టాగో ఆలోచించండి. ఈ సంవత్సరం ఎట్లా గడవాలో అది ఆలోచించండి. పచారీ కొట్టు కాంతయ్యకి 4,000 బాకీ ఉన్నాం, అది ఆలోచించండి. కాంతం బాధగా కళ్ళొత్తుకుంది. పచారీ కొట్టు కాంతయ్య, ఆయన అడగడమే మర్చిపోయానేంటి? పెద్ద పెద్ద చక్రవడ్డీ లెక్కలు కూడా లెక్కబెట్టి చెప్పేస్తుంటాడు. ఆయన తప్ప ఇంకెవ్వరు నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అని కుర్చీలోంచి చివాలన కాంతయ్య కొట్టుకు పరుగు పెట్టాను. కాంతయ్య, కాంతయ్య, ఏం బాబు బాకీ డబ్బులు తెచ్చావా? విషయం వినకుండానే విషయానికి వచ్చాడు కాంతయ్య. అబ్బా, అది కాదయ్యా, పొద్దున్నుంచో సమస్య పట్టి పీడిస్తోంది. 7 తర్వాత అంకేమిటో గుర్తు రావట్లా. కనపడ్డ వాళ్ళందరిని అడిగాను, 7 తర్వాత ఏమిటి అని. అదేం చిత్రమో, 7 తర్వాత నేను చెప్తుండగానే మధ్యలోనే అందుకున్నాడు కాంతయ్య. అబ్బబ్బా, కొట్టు ముందు నిలబడి 7 7 7 అనవాకయ్య. 7 అంటే ఏడుపే అవుద్ది కదా, అందుకే కదా 6 అనేది చెప్పాడు కోపంగా. అయితే 6 తర్వాత ఏమిటి అడిగాను. కాంతయ్య ఆలోచించి కానీ అతను గుర్తుకు రాలా. 6 అన్నావు కదా, 6 2 అన్నాడు తెలివిగా. నేను నిరాశగా నిట్టూర్చాను. నేను చెప్పనా బావయ్య అని వెనక్కి తిరిగాను. వెనకాల ఫకీరు, మాసిన బట్టలు, పెరిగిన గడ్డం, వాడిని చూస్తేనే అసహ్యం వేస్తోంది. పైగా వాడికి పిచ్చి అని కూడా అందరూ అంటుంటారు. ఏంట్రా నువ్వు చెప్పేది? కోపంగా అన్నాను. 7 తర్వాత 7 తర్వాత 7 అయితే ఆ తర్వాత వచ్చేది నవ్వే కదా బాబాయ్య. ఏడుపు తర్వాత నవ్వు, నవ్వు తర్వాత మళ్ళీ ఏడుపు, ఇదే కదా దేవుడు గారడి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఫకీరు. నేను ఇంటివైపు అడుగులేశాను. వచ్చారా? ఇదిగో ఇప్పుడే పిల్ల స్కూల్ నుంచి వస్తే మీ ప్రశ్న సంగతి చెప్పాను, దానికి తెలుసట అని చెప్పింది కాంతం. నా కూతురు వచ్చిన ఎదురుగా చేతులు కట్టుకుని మొదలుపెట్టింది. 1 2 3 4 5 6 7 నేను ఆపమన్న సైగ చూసి ఆపేసింది. నాకు వినాలనిపించలే. ఎందుకో ఫకీర్ చెప్పిన సమాధానమే బాగుందనిపించింది నాకు. ఈ కథ సాక్షి ఫండే 15 ఏప్రిల్ 2012లో ప్రచురితమైంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.